నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 56వ జన్మదినోత్సవ వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పండ్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల అధ్యక్షులు పినపాటి స్టీవెన్ బాబు, బీసీ సెల్ అధ్యక్షులు డోగుపర్తి శ్రీనివాసరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, నక్కా మాధవరావు, కట్టా వీరస్వామి, కార్తిక్, పూలే రామ్ ప్రసాద్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లోక్సభ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లోక్సభ అంటే ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత అంత హోదా కలిగిన వ్యక్తి అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి 56వ జన్మదినోత్సవం. రాహుల్ గాంధీ గారు ఒక ప్రధానమంత్రి కొడుకు, మాజీ ప్రధానమంత్రి కొడుకు, ఒక మాజీ ప్రధానమంత్రికి మనవడు, ఒక మాజీ ప్రధానమంత్రికి ముది మనవడు. అలాంటి వ్యక్తి నిస్వార్థంగా రాజకీయాల్లో ఉంటూ దేశ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసేటువంటి ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ప్రథమ శ్రేణిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారిని ఎదుర్కొనడానికి భయమేసి కష్టపడి బీజేపీ నాయకులు కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఆయనకి కనీసం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడటానికి కూడా మాట్లాడనీయకుండా చేసినటువంటి ఘట్టం ఈ దేశ చరిత్రలో ఈ మధ్యకాలంలో పోయిన పార్లమెంట్ సమావేశంలో జరిగింది. ఇది ఎందుకు చెప్తానంటే ఈ మాట అంటే రాహుల్ గాంధీ గారు ఒక నిస్వార్థమైనటువంటి, గుర్తుపెట్టుకోండి, చాలామంది మీద కరప్షన్లు వచ్చినాయి, కానీ రాహుల్ గాంధీ గారి మీద ఏ రకమైన కరప్షన్ లేదు. నిస్వార్థ ప్రజాసేవకుడు. రెండోది, రాహుల్ గాంధీ గారు గొప్ప గొప్ప డబ్బులు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి తల ఉంచేటువంటి మనిషి కాదు. అందుకనే ఆయన దేశంలో ఈ ప్రపంచంలోనే అత్యున్నత కుబేరులను కూడా లెక్క చేయకుండా విమర్శిస్తున్నారు. వాళ్ళలో అదానీ కానీ, ముఖేష్ అంబానీలు కానీ వీళ్ళందరూ ఉన్నారు. దాని పర్యవసానమే ఇలా 10,000 బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మోడీ గారు కనీసం 9,000 కోట్లు బీజేపీ ఫండ్ని ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సాధించారు. 80 కుడియడంగా 79 సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిపాలనలో 60 సంవత్సరాల దాకా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి 500-600 కోట్ల కంటే ఎలక్ట్రల్ ఫండ్స్ ఇప్పుడు ప్రస్తుతం లేకపోతే వాటిని కూడా వాడుకోనీయకుండా చేసినటువంటి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారిది. పెద్ద అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులందరూ బయటికి వెళ్ళిపోయాక రాహుల్ గాంధీ గారు ఒక్కడే పోరాడుతున్నాడు. ఆయనతో పాటు పాత నాయకులందరూ కూడా ఉంటే ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేసేవాడు. కానీ ఆయనకి అందలేకపోవడం వల్ల కానివ్వండి, మన ఒక ప్రియాంక గాంధీ గారే ఆమె చెల్లెలే ఆమెకు తోడుగా ఉంది. కానీ అందరూ కనుక రాబో రోజుల్లో మరి ఈ నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలు ప్రజలకి గత 12 ఏళ్ల నుంచి చూశారు. ఇప్పుడు నచ్చట్లేక ప్రభుత్వం. ఈ మన తమిళనాడులో ఉందండి, 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మార్చాలని ప్రయత్నం చేస్తారు. అట్లాగే 15 ఏళ్ల నుంచి చూసిన ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా మార్చాలి. యువ నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకుడిని రాహుల్ గాంధీ గారిని తీసుకురావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు రన్ రేట్ పడిపోవడంతో సినీ పరిశ్రమతో పాటు కార్మికుల జీవనోపాధి సంక్షోభంలో పడిందని సినీ దర్శకుడు దిలీప్ రాజా పేర్కొన్నారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో జరిగిన సినీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హీరోలు తక్కువ సినిమాలు చేయడం, వరుస ఫ్లాపులు, కొత్త చిత్రాల కొరత కారణంగా థియేటర్ల ఆదాయం తగ్గిందని అన్నారు. పరిశ్రమల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సురేష్ బాబు, దిల్ రాజు,
అల్లు అరవింద్, డాక్టర్ కేఎల్ నారాయణులు చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలో స్థిరత్వం లేకపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో స్టైల్ రవి, రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు, యశ్వంత్ చంద్ర, మల్లెపాడు రమేష్తో పాటు లైట్ బాయ్స్, మేకప్, కాస్ట్యూమ్స్, డ్రైవర్లు, ఫైట్ మాస్టర్స్ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, లీజు ఓనర్లు ఇలా రకరకాల కేటగిరీలు ఉన్నాయి. వీళ్ళల్లో ఎగ్జిబిటర్ల రన్ రేటు పూర్తిగా పడిపోయే పరిస్థితికి వచ్చి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అంటే ఎగ్జిబిటర్లు అంటే ప్రదర్శించేవాళ్ళు. నిర్మాత సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్ సినిమా హాల్లో వేసుకుంటారు. ఆ తర్వాత ఈ మధ్య కొంతమంది లీజులు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎగ్జిబిటర్ల రన్ రేట్ ఎందుకు తగ్గింది అంటే హీరోలు తక్కువ సినిమాలు చేయటం ప్రధాన కారణం. 2, ఎక్కువ సినిమాలు రిలీజ్ కాకపోవటం రెండో కారణం. 3, విపరీతమైన ఫ్లాప్స్ రావటం వల్ల డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఇబ్బందిగా ఉంది. 4, కొన్ని సినిమాలు వివిధ రకాలైన ఇబ్బందుల్లో కూరుకుపోవటం వల్ల డిస్ట్రిబ్యూటర్ల వల్ల రన్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ డిస్ట్రిబ్యూటర్ల యొక్క రన్ రేట్ పెంచాలి అంటే ఏం చేయాలి అంటే ప్రేక్షకుల సంఖ్య పెంచాలి అంటే ఏం చేయాలి? దీనికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సబ్ కమిటీకి చైర్మన్ నిర్మాత సురేష్ బాబు గారు, తర్వాత అందులో దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, అలాగే డాక్టర్ కేఎల్ నారాయణ గారు లాంటి ఉద్దండులు సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు సత్వర నిర్ణయం తీసుకోకపోతే ఇలాగే కొంతకాలంగానే ఎగ్జిబిటర్ల రన్ రేటు పూర్తిగా పడిపోతే మరికొంతకాలంలో సినిమా హాళ్ళ పరిస్థితి అసలు ఉంటాయో లేవో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే సినిమా హాళ్ళని షాపింగ్ మాల్స్గా మార్చారు, తర్వాత అపార్ట్మెంట్లుగా మార్చారు. ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం యాజ్ పర్ యాజ్ మై నాలెడ్జ్ కన్సర్న్, ఆంధ్రప్రదేశ్లో సినిమా హాళ్ళలో 90% ఓనర్స్ అద్దెలకి ఇచ్చేసేసారు సినిమా హాల్ని. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్లకి మధ్య పర్సంటేజ్ విధానం దగ్గరే సమస్య వస్తుంది. ఈ పర్సంటేజ్ విధానాన్ని సబ్ కమిటీ ఏదో ఒక సొల్యూషన్ పెట్టి తీర్చకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వం కూడా ఈ రోజున ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీ గవర్నమెంట్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్ ఐఎమ్ సబ్మిటింగ్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ బ్యాంకు లోన్లు ఇస్తుంది, ఇల్లు కట్టుకోవటానికి లోన్ ఇస్తుంది, పొలం పెట్టుకుని రైతులకు లోన్స్ ఇస్తారు, బంగారం పెట్టుకుని లోన్స్ ఇస్తారు. కానీ సినిమా హాల్ పెట్టుకుని మాత్రం ఎవరో లోన్ ఇయ్యరు. మరి ఇదేంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి అంటారు. మరి అట్లాగే కొన్ని ఎలక్ట్రిసిటీ ఇష్యూస్కి వస్తే 24 గంటల్లో కొన్ని ఫ్యాక్టరీలు వాడుకుంటాయి కరెంట్, 24 గంటలే బిల్లు కడతారు. కానీ సినిమా హాళ్ళకి వచ్చేసరికి మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు వాడుకుంటారు. వీళ్ళు వాడుకున్న 12 గంటలకు 24 గంటలు బిల్లు కట్టాలి. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. సినిమా హాళ్ళన్నీ మూతపడిపోయే విధానంలోకి వచ్చేసి వెళ్ళిపోతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నిర్వహించనున్న విజయోత్సవ సభకు తెనాలిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా జరగనున్న సభ విజయవంతం కోసం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో వేదిక నిర్మాణం, కూర్చునే ఏర్పాట్లు, పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాట్లు పనులను నాయకులు పర్యవేక్షించారు. నియోజకవర్గంలోని 3 పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ సభకు భారీగా ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టాయి. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అర్చకలోకం జాతీయ భవజాల సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు తమిరస రామాచార్యులు అని పలువురు నాయకులు కొనియాడారు. భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నేత స్వర్గీయ తమిరస రామాచార్యులు 16వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తెనాలి బండ్లోని ఆయన కాంస్య విగ్రహానికి కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, వివిధ క్షేత్రాల ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. రామాచార్యుల కుమారుడు సార్ రామాచార్య స్మారక సమితి అధ్యక్షుడు తమిరస అనంతాచార్యులు మాట్లాడుతూ, రామాచార్యులు ఆర్థిక సమాజ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు బీజేపీలో ఎలాంటి పదవులు ఆశించకుండా నిస్వార్థ సేవ అందించారని అన్నారు. అర్చకలోకం అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ టొబాకో బోర్డు మాజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, కొత్తపల్లి యోగానంద కిషోర్, అవ్వారు శ్రీనివాస్, శేషు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామాచార్యుల శిష్యరికంలో ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నామని, దేశ సంఘటన, సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఆయన ద్వారానే లభించిందని గుర్తు చేసుకున్నారు. తమ జీవితాలకు సార్థకత చేకూర్చిన రామాచార్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వివేకానంద విద్యామందిర్, అలాగే కృష్ణదేవరాయ హై స్కూల్కి అధ్యక్షులుగా చేసినటువంటి శ్రీ తమిరస రామాచార్యులు గారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. వారి విగ్రహం ముందర చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పెరిగి వచ్చి, ఆ తర్వాత 1951లో భారతీయ జనసంఘ పెట్టిన దాదిగా అది జనతా పార్టీలో విలీనం అయినంత వరకు, ఆ తర్వాత విలీన అనంతరము మళ్ళీ భారతీయ జనసంఘ్ స్థాపించబడి అనంతవరకు వారు ఆజన్మంతం కూడాను ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడిగా ఉండటం జరిగింది. వారు చేసినటువంటి సంఘసేవ ఎంత గొప్పదో ప్రజానీకానికి తెలుసు, ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. నిష్కళంక నిస్వార్థ సేవా తత్పరుడు, సంఘసేవా తత్పరుడు, ఆడిన మాట తప్పనివాడు, సమాజంలో రామచంద్రుడు అని పేరు పెట్టినందుకు నిజంగా రాముని లక్షణాలు ఆయనలో చాలా కనబడతాయి. సత్ప్రవర్తనతో జీవించటం, పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఏ ఒక్కరిని కూడా ఎప్పుడూ విమర్శించి ఎరగడు. ఆయనకి పార్టీ సిద్ధాంతం అదే ఆయనకి ప్రధానమైనటువంటిది. తమిరస రామాచార్యులు గారు సీనియర్ బీజేపీ నాయకులు. ఆయన జీవితాంతం కూడా ఆయన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటమే కాకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆయన మీద దాడులు జరిగినప్పటికి కూడా ఆయన మక్కువని ధైర్యంతో, మరి ఆ రోజున పెద్దగా బలం లేని దేశంలో ఏ రోజుకి అధికారంలోకి వస్తుందనే ఆశ కూడా లేనటువంటి సందర్భంలో ఆయన జనసంఘలో బీజేపీలో ఉంటూ ఆయన మరి ఒక రకంగా దాదాపు సింగిల్గా మొదలుపెట్టిన ఆ ప్రయాణంలో ఇవాళ దేశవ్యాప్తంగా 12 సంవత్సరాల నుంచి మరి ఏకఛత్రాధిపత్యంగా అదే అపోజిషనే సరిగైన లేనట్లాగా ఇవాళ మోడీ గారు దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. వినియోగంలో లేకపోయినా ఉపయోగపడే వస్తువులను అవసరమైన వారికి చేరవేసే లక్ష్యంతో తెనాలి పట్టణంలో ఏర్పాటు చేసిన 2 RRR సెంటర్లు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు తెలిపారు. పట్టణంలోని RRR సెంటర్లో సేకరించిన వస్తువులను శుభ్రపరిచి వర్గీకరించి శుక్రవారం ఎడ్లలింగయ్య కాలనీలోని అవసరమైన కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ రామప్పల్ నాయుడు లబ్ధిదారులకు వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రజలు ముఖ్యంగా అపార్ట్మెంటుల్లో నివసించేవారు వినియోగంలో లేని దుస్తులు, గృహోపకరణాలు, పుస్తకాలు, ఇతర వస్తువులను RRR సెంటర్లకు అందజేస్తున్నారని తెలిపారు. ఇలా సేకరించిన వస్తువులను వారానికి 2 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వ్యర్థాలను తగ్గించడంతో పాటు పునర్వినియోగాన్ని ప్రోత్సహించే ఈ కార్యక్రమానికి ప్రజలు మరింత సహకరించాలని ఆయన కోరారు. సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్న దాతలకు మున్సిపల్ అధికారులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో MHO మొబా యేసుబాబు సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడైతే మనం ఉపయోగించినటువంటి పాత వస్తువులు ఉంటాయో వాటినన్నిటినీ కూడా, అవి బట్టలు కావచ్చు, చెప్పులు, అట్లాగే వివిధ రకాలైనటువంటి ఆట వస్తువులు, ఇలాంటివన్నీ కూడా మేము అపార్ట్మెంట్స్లో సేకరించి అక్కడి నుండి మేము
ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తున్నాం. ఈ యాక్టివిటీ వారానికి 2 రోజులు జరుగుతుంది. ఎంహెచ్ఓ గారు అండ్ అట్లాగే సీఎం గారు ఇద్దరు కూడా వాళ్ళ సిబ్బందితో ఒక ఆటోను కూడా ఏర్పాటు చేసి అపార్ట్మెంట్స్లో ఈ పాత వస్తువులు, పాత బట్టలు అన్నీ కూడా సేకరించి వాటికి ఐరన్ చేసి ఒక దగ్గర మేము స్టోర్ చేస్తున్నాం AAR సెంటర్స్లో. సో వాటిని తిరిగి ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ ఏరియాస్ని గుర్తించి అదే వారంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మనము ఈ యొక్క ఎడ్లంగి కాలనీలో సుమారుగా ఒక 80 జతలు చీరలు అండ్ పంచెలు, అలాగే పిల్లలకి ఒక 30 జతలు పిల్లలకి బట్టలు, చెప్పులు ఒక 4 జతలు, అట్లాగే ఒక ట్రై ఏదైతే మనం వాకర్ అంటాం ఆ వాకర్ కూడా ఒకటి ఇట్లాగా ఏర్పాటు చేసాం. దుప్పట్లు కూడా పంపిణీ చేసాం. సైజుల వారీగా పిల్లలందరూ కూడా తీసుకొని మనందరికీ పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అపార్ట్మెంట్స్కి మా సిబ్బంది వచ్చినప్పుడు మన ఇళ్లల్లో ఉపయోగించినటువంటి లేదా మనకి బట్టలు, అలాగే మనకు పొట్టిగా అయిపోయినటువంటి బట్టలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఇస్తే అవసరమైన వాళ్ళకి మేము ఇస్తాం. ఇది చాలా ఉపయోగకరమైనది. ప్రముఖ సినీ నటి సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా విడుదల సందర్భంగా తెనాలి ఆశా థియేటర్ వద్ద అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఆలపాడుకు చెందిన సమంత అభిమాని సందీప్ ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సినిమా విడుదలను వేడుకగా జరుపుకున్నారు. సమంతపై ఉన్న ప్రత్యేక అభిమానంతో సందీప్ గతంలో ఆమెకు ఆలయం నిర్మించడంతో పాటు సమంత చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సమంత అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 19వ తారీఖు మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ రోజు ఈరోజు భారీ కటౌట్ పెట్టి తెనాల్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. సమంత గారికి ఈ మా ఇంటి బంగారం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమంత గారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు ఒక వరల్డ్లోనే ఒక ఇండియాలోనే మంచి స్టార్ హీరోయిన్గా ఎదిగి ఎన్నో కష్టాలను ఒక మెట్లుగా చేసుకొని ఎదిగిన విధానం అందరికీ తెలుసు. ఆమె ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమంత గారి ప్రతి పుట్టినరోజుకి అన్నదానాలు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నా మిత్రుడు శ్రేయభిలాషి తెనాలి సందీప్, అతను ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా సమంత ఫ్యాన్స్, సమంత చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి అతను ఒక కుగ్రామంలో అతను ఇంటి ప్రాంగణంలోనే ఒక అభిమానిగా సమంత గుడి కట్టించడం అనేది ఇండియాలోనే ఫస్ట్ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ సమంత చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు కానీ, పేదలకు అన్నదానం కానీ, స్కూల్ పిల్లలకు బుక్స్ కానీ చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు. మరి భవిష్యత్తులో ఈ తెనాలి సందీప్ గారు సమంత చారిటబుల్ ట్రస్ట్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.